నమస్తే. నేను ప్రశాంత్. నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. కానీ కొన్ని చోట్లలో మాత్రం చాలా గొడవలు కూడా జరగడం అయితే జరిగింది. ముఖ్యంగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో సంగారెడ్డి 34వ వార్డులో జగ్గారెడ్డి గారు ఎందుకు అంత రెచ్చిపోయారు? జగ్గారెడ్డి గారు ఎందుకు అస్సలు అంతగానం కోప్పడ్డారు? అక్కడున్న పోలీసుల మీద కూడా ఎందుకు అంత కోప్పడ్డారు అనేది మాట్లాడుకుంటే కనుక ముఖ్యంగా అసలు అక్కడ ఏం జరిగింది? అసలు ఎందుకు కోప్పడ్డాడు అనేది మాట్లాడుకుంటే కనుక అక్కడ మనకి ఏదైతే పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ సందర్భంలో అక్కడ పోలింగ్ ఏదైతే రూమ్స్ ఉంటాయో ఆ రూమ్స్కి ఏజెంట్స్ అనేది అయితే ఉంటారు. అంటే ఎగ్జాంపుల్గా మనం ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటే కనుక ఒక రూమ్కి ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఏజెంట్స్ అని అయితే ఉంటారు. బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, ఇలా ప్రతి పార్టీ నుంచి ఒక్కరు కానీ ఇద్దరు కానీ అయితే ఉంటారు. సో అలా ఏజెంట్స్ అనేది అక్కడ మధ్యలో వెళ్ళి చెక్ కూడా చేయొచ్చు. అంటే ఎక్కడైతే ఓటు వేస్తామో అక్కడికి ముఖ్యంగా ఓటేసే దగ్గరికి అయితే వెళ్ళరాదు. కానీ ఆ రూమ్స్కి వెళ్ళి అంత సక్రమంగా జరుగుతుందా, ఎక్కడైనా లీక్ ఏమైనా జరుగుతుందా, వాళ్ళు ఏమైనా హింట్ ఇస్తున్నారా, ఇంకెక్కడైనా తేడా జరుగుతుందా అనేది అయితే ఆ ఏజెంట్లు ఉన్నదైతే అందుకే. అదేవిధంగా ఎక్కడైనా దొంగ ఓట్లు ఏమైనా జరుగుతున్నాయని అయితే చూడొచ్చు. అయితే ఇక్కడ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఏజెంట్ ఆ రూమ్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడో అలాంటి సమయంలో సిఐ శివకుమార్ అనే వ్యక్తి గల్ల పట్టుకొని అతన్ని నూకేయడం జరుగుతుంది. నువ్వు అసలు ఎందుకు వస్తున్నావు, అవసరం లేదు అని చెప్పి నాటుని గల్లబట్టి అతను ఫోజు చెప్పేసి కొన్ని ఒక వర్డ్స్ కూడా మాట్లాడుతూ నూకేయడం అయితే జరుగుతుంది. అలాంటి సందర్భంలో అతనికి ఏం చేయాలో తెలియక అతను వెళ్ళడానికి అయితే ప్రయత్నించాడు. దాని తర్వాత జగ్గారెడ్డికి అంటే ఎవరికి కాల్ చేయాలో తెలియక, ఎవరికి చెప్పాలో తెలియక జగ్గారెడ్డి గారికి కాల్ చేసి ఇక్కడ జరిగిన మ్యాటర్ అంతా చెప్పగా సో జగ్గారెడ్డి గారు అయితే ఇక్కడికి వెంటనే స్పందించి వెంటనే రావడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత పోలీసులతో మాట్లాడడము, అదేవిధంగా అసలు ఎవరు అతను, ఆ శివకుమార్ అనే ఆ సిఐ ఎవరు అతను వెంటనే రావాలి అతన్ని అని చెప్పేసి అక్కడ చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన విజువల్స్ అయితే మనం చూసాము. ఆ విజువల్స్ కూడా నేను చివరిలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీటిని కూడా సో అసలు ఏం జరిగింది, ముఖ్యంగా అతను ఏం మాట్లాడారు, ఇంకా అక్కడ సిఐ గురించి ఏం మాట్లాడారు, ముఖ్యంగా అతన్ని సస్పెండ్ చేయాలి, అతన్ని తీసేయాలి, నేను కూడా దీని గురించి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను అంటూ అక్కడ జగ్గారెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని వర్డ్స్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే అసభ్యంగా కొన్ని మాట్లాడడం కూడా జరిగింది. అది అంటే అలా మాట్లాడకూడదు, బట్ అలా మాట్లాడాల్సి అయితే వచ్చింది. అదేవిధంగా ఇంకా అక్కడ ఉన్న పోలీసుల మీద కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా అదే క్రమంలో వాళ్ళు క్షమాపణ కోరడం కానీ ఇంకా దీనిపైన కొందరైతే స్పందించడం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానివ్వండి, ఇంకా ఇట్లా చాలామంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఇలా స్పందించడం అయితే జరుగుతుంది. వెంటనే ఇంకా ఇదే క్రమంలో జగ్గారెడ్డి కూడా నేను దాదాపు 26 సంవత్సరాల నుంచి పోలింగ్ బూత్కి అయితే రావడం లేదు, ఇలా నేను ఎప్పుడు కూడా లోపలికి అయితే రాను, అంటే వచ్చానా ఓటేసానా పోయానా అన్నట్లే ఉంటాను తప్ప నేను ఎప్పుడు గత 26 సంవత్సరాల నుంచి అయితే పోలింగ్ బూత్కి అయితే రాలేదు. నేను ఇప్పుడు ఇంత సీరియస్ అయింది కాబట్టి, ఇక్కడ దొంగ ఓట్లు జరుగుతున్నాయి కాబట్టి నేను వస్తున్నాను. అతను బీఆర్ఎస్కి గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ఉందో దానికి సపోర్టివ్గా ఉన్నాడు సీఏ, అందుకే నేను రావడం అయితే జరిగింది అని చెప్పేసి అయితే అతను చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది. అదేవిధంగా అతన్ని సస్పెండ్ చేయాలి. ఇంకా మనం గతంలో కూడా చూసాము, అంటే జగ్గారెడ్డి ఏ విధంగా ఉంటారు, మీడియా తరపున కానివ్వండి, పోలీసుల తరపున కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, ఏ విధంగా ఉంటాడని అయితే మనమైతే చూసాము. మరి ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడని అంటే కనుక సో ముఖ్యంగా అతను చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో, సిఐ చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో, అంటే అక్కడ గల్ల పట్టుకోవడం కానీ, ఇప్పుడు ఆ గల్ల ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ విజువల్ కూడా నేను చివరిలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో అతను కూడా చెప్పడం జరిగింది, నన్ను గల్లా పట్టుకున్నాడు, కొన్ని వర్డ్స్ అనడం అయితే జరిగింది. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే అవి కొన్ని చెప్పకూడదు కాబట్టి సో అలా చెప్పడం అయితే జరిగింది అతను. దాని తర్వాత జగ్గారెడ్డి స్పందించడం, అక్కడ పోలీసులో ఇంకా ఎవరైతే హయ్యర్ పోలీసెస్ ఎవరైతే ఉంటారో, అంటే లైక్ ఇంకా డిఎస్పీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళతో కూడా నెమ్మదిగానే మాట్లాడడం జరిగింది. ఇంకా ఆపేయాలి, ఇక్కడ పోలింగ్ అనేది ఎలక్షన్స్ అనేది ఆపేయాలని చెప్పేసి కూడా జగ్గారెడ్డి అయితే స్పందించడం జరిగింది.
సో దాని తర్వాత ఇంకా అక్కడ పోలీసులు అయితే కూల్ చేయడానికి అయితే ప్రయత్నించి కూల్ అయితే చేశారు. దాని తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మీడియా తరపున అయితే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొత్తం ఓవరాల్గా ఏం జరిగింది అనేది విజువల్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. ఇంకా జగ్గారెడ్డి మీద కూడా కొందరైతే కేసులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కొందరైతే కేసులు పెడుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొందరైతే కేసులు పెట్టాలి, కేసు ఫైల్ చేయాలి అని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్పడం అయితే జరిగింది. అది కూడా విజువల్స్లో చూపిస్తాను. సో అతను కూడా ఇంకా అరెస్ట్ అయినా అని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఎవరైతే జగ్గారెడ్డి గారు ఉన్నారో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా అరెస్ట్ చేయాలి, అతను అట్లా మాట్లాడినందుకు, అసభ్యంగా మాట్లాడినందుకు, పోలీసుల పట్ల అట్లా ప్రవర్తించినందుకు సో అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా కేసు పెట్టాలి, ఇట్లా సెక్షన్స్ ప్రకారం కూడా కేసు పెట్టాలని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మరి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది చూడాలి. కేసులు అయితే నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది. కానీ అక్కడ ఎవరైతే పోలీసు ఉన్నారో తను కూడా కొంచెం చూసుకోవాల్సి ఉండే, అంటే అక్కడ ముఖ్యంగా అతను అంటే అతను చేసిన బిహేవియర్ ఏదైతుందో గల్లా పట్టుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే కొంచెం అసభ్యంగా ఏదైతే మాట్లాడారో దానికి జగ్గారెడ్డి అయితే రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరిది తప్పు అనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అండ్ పోలింగ్ కూడా ఏ విధంగా జరిగింది, మీ చోట్ల కూడా ఏ విధంగా జరిగింది అనేది అయితే కామెంట్ చేయండి. సినిమా హీరో అనుకుంటున్నాను నేను అపోజిషన్ లో కూడా చెప్పినా నీకు నా క్యాండిడేట్ చేయు గల్లబట్టినంత ధైర్యం ఉందా సీఐకి? సీఐ నాకు తెలుసురా, పోలీసు నాకు తెలుసు, సీఎస్ వచ్చేదాకా నాకు తెలుసు. నేను మీ సంగతి తెలియదా?